బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్స్ లను వాలంటీర్స్ గా నియమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సమాజంలో కొంత వివక్షతకు గురై ఎలాంటి ఉద్యోగ అవకాశాలు పొందలేకపోతున్న ట్రాన్స్జెండర్స్ ని హోంగార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రించేందుకు వాలంటీర్ గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. అవకాశాలు లేక పొట్టగుడి కోసం యాచకులుగా అలాగే కొంతమంది కొన్ని పక్కతోవలు పడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటనకు చాలా మంది ట్రాన్స్జెండర్ సంబరాలు చేసుకుంటున్నారు. ట్రాన్స్జెండర్స్ ని కూడా సమాజంలో ఒక భాగంగా గుర్తించి ఇలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్స్ లను వాలంటీర్స్ గా నియమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సమాజంలో కొంత వివక్షతకు గురై ఎలాంటి ఉద్యోగ అవకాశాలు పొందలేకపోతున్న ట్రాన్స్జెండర్స్ ని హోంగార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రించేందుకు వాలంటీర్ గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. అవకాశాలు లేక పొట్టగుడి కోసం యాచకులుగా అలాగే కొంతమంది కొన్ని పక్కతోవలు పడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటనకు చాలా మంది ట్రాన్స్జెండర్ సంబరాలు చేసుకుంటున్నారు. ట్రాన్స్జెండర్స్ ని కూడా సమాజంలో ఒక భాగంగా గుర్తించి ఇలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.